నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. ఈరోజు వీడియో మట్టిని కలుపుకునే విధానం, అంటే పాత మట్టిని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలి. చాలా సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తూ ఉంటాం కదా, పంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మట్టిని వాడొచ్చా వాడకూడదా, పాత మట్టిని సేమ్ అదే మాదిరిగా వాడాలా లేదంటే ఇంకేమైనా ప్రాసెస్ ఉంటుందా, ఇలాంటి డౌట్లు కొత్త వాళ్ళకు ఉంటాయన్నమాట. సో నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఒక 5 సంవత్సరాలు అలా అవుతుందన్నమాట. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మట్టిని అలా రీయూజ్ చేస్తూ వస్తున్నాను. అంటే పాత మట్టినే మళ్ళీ అదే మాదిరిగా వేయకూడదండి, ఎందుకంటే పంట అయిపోయిన తర్వాత ఆ మట్టిలో సారం అనేది తగ్గిపోద్ది అనమాట. అంతకుముందు వేసిన పంట తీసేసుకుంటుంది కాబట్టి మట్టి అనేది జీవం లేకుండా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం ఈ మట్టిని రీయూజ్ చేసుకుని సారవంతంగా మార్చుకుని ఉపయోగించుకోవచ్చు. ఎన్నిసార్లైనా ఎన్ని సంవత్సరాలైనా అలా కంటిన్యూస్గా మనం ఈ పాత మట్టిని వాడచ్చు అనమాట. అయితే ఈ పాత మట్టిని మళ్ళీ మనం ఎలా సారవంతంగా మార్చుకోవాలి. నార్మల్గా మట్టి అంతా కూడా, కుండీల్లో ఉండే మట్టి అంతా కూడా నిన్న ఇక్కడ గొమరిచ్చాను కదా కొన్ని కుండీల వరకు. అయితే ఒక రోజంతా కొంచెం ఎండలో అలా ఆరపెట్టేసేయండి, ఎందుకంటే మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా కూడా పోతాయి అన్నమాట. ఇంతకుముందు మనం పంటలు అవి వేసినప్పుడు ఏమైనా పంటకి వేరుకుళ్ళు ప్రాబ్లం అలా వచ్చిందనుకోండి, అలా మట్టిలో ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇలా ఎండలో వేయటం వల్ల కొంతవరకు మట్టి అనేది క్యూర్ అవుతుంది అనమాట. సో ఎర్త్వామ్స్ ఏమైనా ఉన్నా అవి చనిపోతాయి కదా అని చెప్పి డౌట్ ఉంటుంది. మ్యాక్సిమం మనం మట్టిని మార్చేటప్పుడు ఎర్త్వామ్స్ అవి ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాటిని కలెక్ట్ చేసుకుని ఒక కుండీలో వేసి కొంచెం వాటర్ చల్లి నీరును పెట్టేసుకోవచ్చు. లేదంటే మట్టి అడుగున తేమ ఉంటుందండి, ఆ తేమలోకి వెళ్ళిపోతాయి అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే ఇలా ఫస్ట్ కొంచెం ఆరపెట్టడం అనేది ఫస్ట్ మనం చేసే పని అనమాట. ఆరిన తర్వాత మట్టిలో కొంచెం ఈ రాళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా, కొంచెం కర్ర ముక్కలు అలాంటివి ఏమైనా ఉన్నా ఏరి పక్కన పెట్టేసుకోవాలి. రాళ్ళు అవి ఎందుకు వస్తాయంటే మనం ఒక్కొక్కసారి ఒకసారి చూడండి, డ్రైనేజ్ హోల్స్ అవి చెక్ చేసినప్పుడు కుండీల్లో అడుగున మళ్ళీ డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేయడానికి మనం పెంకు ముక్కలు రాళ్ళు అలా పెడుతూ ఉంటాం కదా, అలాంటివి మట్టిని కింద గుమ్మరిచ్చేటప్పుడే చాలా వరకు తీసేస్తాము, కొన్ని మిస్ అవుతాయి అన్నమాట. ఇగోండి ఇలాంటివన్నీ కూడా తీసేసుకుందాం. ఇగోండి పెద్ద పెద్ద రాళ్ళు ఇలాంటివన్నీ కూడా తీసేసి ఒక బౌల్లోకి వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం కంటైనర్స్లో మట్టిని నింపుకునేటప్పుడు ఆ డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేసుకోవడానికి వీటిని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం మట్టిని కలుపుకునేటప్పుడు కనపడినవి కనపడినట్టు తీసేసుకుంటే మంచిదనమాట. ఇదొక ప్రాసెస్. నెక్స్ట్ అంటే మీరు ఫస్ట్ టైం గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, పాత మట్టి అది లేదు, అలాంటప్పుడు ఎలా కలుపుకోవాలి అంటే 1% మీ ఏరియాలో ఏ మట్టి దొరికితే ఆ మట్టిని తీసుకోండి. అది ఎర్రమట్టి అయినా నల్ల మట్టి అయినా బంక మట్టి అయినా ఏదైనా పర్లేదన్నమాట. అది 1% తీసుకోవాలి. అలాగే ఇంకొక శాతం పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ తయారు చేసుకున్న కంపోస్ట్ కానీ ఏదో ఒక ఎరువు అనేది తీసుకోవాలన్నమాట. ఇంకొక శాతం కొబ్బరి పొట్టు, ఈ 3 మిక్స్ చేసుకోవాలి. అది ఫస్ట్ టైం మీరు గార్డెనింగ్ చేసి ఫస్ట్ టైం మట్టిని కలిపేటట్టయితే, నేను కావాలంటే అది సపరేట్గా ఇంకొక వీడియోలో చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి చూడండి, లేదంటే నేను సపరేట్గా ఒక షార్ట్ రూపంలో అయినా చెప్తాను అనమాట. ఇది పాత మట్టి కాబట్టి ఈరోజు పాత మట్టిని ఎలా రీయూజ్ చేసుకోవాలనేది వీడియో కాబట్టి, పాత మట్టిని ఇందాక నేను చెప్పినట్టు ఎండలో ఫస్ట్ ఆరబెట్టాలి. రాళ్ళు అలాంటివి కర్ర ముక్కలు అలాంటివి ఏమైనా ఉన్నా తీసేసుకోవాలి. తర్వాత ఈ మట్టిలో మనం ఎరువులు వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 రకాల ఎరువులు తెప్పించామన్నమాట. ఇది వచ్చేసి గొర్రెల ఎరువు అండి. ఇది గొర్రెల ఎరువు, బాగా మాగిన ఎరువు అయితే స్మెల్ అలా ఏముండదు, వేడి రాదనమాట మెయిన్. నెక్స్ట్ ఆ 2 మూటలు వచ్చేసి గేదె ఎరువు అండి. బాగా మాగిన ఎరువే మనం మట్టిలో కలుపుకోవాలన్నమాట. కనీసం 6 నెలల పాటు మాగింది అయితే మొక్కలకి మంచి బలాన్ని అందిస్తుంది. నెక్స్ట్ దీనిలోనే పాత మట్టిలో ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి అని చెప్పాను కదా, అందుకని చెప్పి వేపపిండిని కూడా వేసుకోవాలన్నమాట. వేపపిండి కూడా తెప్పించాము, ఇదిగోండి 5 కేజీలు తెప్పించాము. వేపపిండి ఫ్యాక్టరీ ఉందండి మాకు దగ్గరలో. సో ఎప్పటికప్పుడు తెచ్చుకుంటే స్మెల్ అది పోకుండా ఉంటుందని చెప్పి 5 కేజీలు తెప్పించాము. యాక్చువల్గా ఇదే ఎక్కువ అనమాట, అంతా వేయకూడదు, కొంచెమే తక్కువే వాడుకోవాలన్నమాట వేపపిండిని. ఎందుకంటే వేడి పుట్టుద్ది వేపపిండికి, మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి
తక్కువ వేపిండే వేసుకోవాలి. ఇంకా మీరు మట్టిలో మీ దగ్గర ఉంటే వేయకపోయినా పర్వాలేదన్నమాట. ఇప్పుడు నేను చెప్పినవి ఏంటంటే కంపల్సరీగా పాత మట్టిలో వేసుకోవాల్సినవి ఎరువులు, వేపిండి, ఈ రెండు కంపల్సరీగా వేసుకోవాలి. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు అనుకున్నవి ఏంటంటే బోన్ మీల్ అండి. అదేంటంటే స్లోగా మట్టిలో డీకంపోజ్ అయ్యి ఎక్కువ రోజుల పాటు మొక్కలకి పోషకాలను అందిస్తుంది. నర్సరీస్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. అలాగే ఎప్సమ్ సాల్ట్ వాడచ్చు. నెక్స్ట్ ఈ మట్టిలో నేను ఈసారి అయితే కొబ్బరి పొట్టు అలా వేయట్లేదండి. ఆల్రెడీ మట్టిలో లాస్ట్ ఇయర్లో ఎక్కువ మొత్తంలోనే కొబ్బరి పొట్టు వేసి కలిపామన్నమాట. ఇదిగోండి ఆల్రెడీ ఉంది కొబ్బరి పొట్టు, లాస్ట్ సీజన్లో తెచ్చిందే. బట్ ఈసారి వేయట్లేదు, అవసరం లేదనమాట. పాత మట్టిలో నాకు గుల్లగానే ఉంది, మట్టి లూజ్గా ఉందని నాకు అర్థమవుతుంది కాబట్టి వేయట్లేదు. ఒకవేళ మట్టి గట్టిగా ఉందనిపిస్తే మీరు కొబ్బరి పొట్టును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వేపిండి అనమాట. ఎంత ఘాటైన వాసన వస్తుందోనండి. చాలా తక్కువ మొత్తంలో వేసుకోవాలి. ఇది ఫ్రెష్గా పట్టిన వేపిండి అంట. తెచ్చేటప్పుడు కూడా ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పారు. అసలు ఎంత ఘాటైన వాసన. వేపిండి అంటే వేప చెట్టు గింజలని కలెక్ట్ చేసి దాన్ని ఇలా కచ్చపచ్చగా పిండిలాగా తయారు చేస్తారనమాట. ఎక్కువ మొత్తంలో పొలాల్లో అలా చల్లుకుంటానికి తీసుకెళ్తారు. సో మనకి టెర్రస్ గార్డెన్లోనే కాబట్టి కొంచెం తక్కువగా, ఇప్పుడు ఈ మట్టి మొత్తానికి ఒక 5-6 గుప్పిలు వేస్తే చాలన్నమాట, ఎక్కువైతే వేయకూడదు. నెక్స్ట్ ఎరువండి. ఇది గొర్రెల ఎరువు అన్నాను కదా. మళ్ళీ వర్షం అలా పడినప్పుడు ఆ కుప్పల్లో నుంచి తేవడం ఇబ్బంది అవుతుందని చెప్పి కొంచెం ముందుగానే ఎరువుల్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఇదిగోండి ఎంత పొడి పొడిలాడుతుందో చూసారా. బాగా మాగిందనమాట. దగ్గరగా సంవత్సరం నుంచి ఉన్న ఎరువండి. ఇంక అచ్చం మట్టిలానే ఉంటుంది చూసారా ఎంత గుల్లగా ఉందో. చాలా రోజుల పాటు కుండీలో బలం అనేది ఉంటుందన్నమాట.
ఈ మట్టిలో మనం ఆనియన్ పీల్స్ని పౌడర్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు అనమాట, ఉల్లి పొట్టుని. అలాగే ఎక్సెల్స్ని కూడా పొడిలా చేసి వేసుకోవచ్చు. ఇవన్నీ లేకపోయినా పాత మట్టిలో కంపోస్టు కొంచెం వేపిండి కలిపి చక్కగా ఇలా పైకి కిందకి ఒక 2-3 సార్లు అలా కలుపుకుంటే మట్టి అనేది చక్కగా కలిసిపోద్ది అనమాట మాగుకి. ఇలా కలుపుకున్న మట్టిని మనం కుండీల్లో నింపేసుకుని వెంటనే మొక్కలు పెట్టుకోకుండా ఒక 4-5 రోజులు వీలుని బట్టి ఒక వారం అలా ఆగి మనం మొక్కలు కానీ పెట్టుకుంటే చక్కగా బ్రతుకుతాయి అనమాట. ఎలాగో సీజను స్టార్ట్ అవడానికి ఒక వారం 10 రోజులు అలా టైం ఉంది కాబట్టి, వర్షాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి జూన్ 1st వీక్ 2nd వీక్ ఆ టైం వరకు కూడా మనం చక్కగా కంటైనర్స్లో మట్టిని నింపేసుకుని కొంచెం వాటర్ అది అవసరానికి తగినట్టు వాటర్ అది చిలకరించుకున్నాం అనుకోండి, చక్కగా మాగుద్ది అనమాట. ఆ మైక్రోబియల్ యాక్టివిటీ అనేది అంటే ఆ మట్టిలో ఉండే సూక్ష్మజీవులు అవన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతాయండి. మనం విత్తనాలు పెట్టగానే చక్కగా మొలకలు రావటం, హెల్తీగా మొక్కలు పెరగటానికి ఉపయోగంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేసిన పెంకు ముక్కలండి. కనపడినట్టు మ్యాక్సిమం తీసేస్తే మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమైనా కావాలంటే వేరే పెట్టుకోవచ్చు. మట్టిని కలపటం మాత్రం చాలా పెద్ద పనేనండి. ఇంకా వేపిండి కూడా వేసాం కాబట్టి అంతా కూడా మట్టిలో కలిసేటట్టు చక్కగా కలుపుకుంటే మంచి ఘాటైన వాసన వస్తుంది. ఆల్రెడీ పిండి వేసాం కదా వేపిండి. సో ఇంతేనండి, పాత మట్టిని ఇలా ఎరువులు అవి వేసి కలిపి చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా కూడా మట్టిని మనం ఇలా సారవంతంగా మార్చుకుని ఉపయోగించుకోవచ్చు అనమాట. మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. ఇంకా లాస్ట్ సారి నేను కొంచెం కలుపుదామని చెప్పి ట్రై చేశాను. ఆల్రెడీ కొంచెం అలవాటు ఉందిలేండి, ఎందుకంటే గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక 2-3 కుండీలు అలా ఒకసారి కింద గొమ్మరించుకుని ఎరువులు అవి వేసి కొంచెం ప్లేట్లు కానీ లేదా ఇలా పార కానీ పట్టుకుని చాలాసార్లు ఫస్ట్ అంటే తక్కువ మొత్తంలో కుండీలు ఉండేవి కాబట్టి నేనే కలుపుకుని ఆ కుండీలు అవి నింపుకునేదాన్ని మట్టిని. బట్ ఇప్పుడు కుండీలు కంటైనర్స్ గార్డెన్లో పెరిగిపోయేసరికి పెద్ద ఇలా ఎరువు కలిపి మట్టి గుట్లు పెద్దవి కాబట్టి కొంచెం కష్టమైపోయి ఈయన హెల్ప్ తీసుకుంటున్నాను. ఇంకా మట్టి కలిపేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఆయన హెల్ప్ చేస్తారు. నా ఒక్కదాని వల్ల అయితే అవ్వట్లేదండి. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఆ కుండీలో నింపేటప్పుడు నేను నెక్స్ట్ వీడియో అప్డేట్ని ఇస్తాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.